సార్ చెప్పండి, ఈ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ గారికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతా ఉంది? భాష్యం ప్రవీణ్ గారు అంటే ఒక శక్తిలాగా వచ్చాడండి. యువతరం యువతేజం ఉత్తేజంగా ఉన్నారు. దేనికి వెనకాడవద్దు, అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళాలి, చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి, పెదకూరపాడు అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని చెప్పేసి డౌట్ లేకుండా చెప్తున్నాడు ఆయన. అంత సపోర్ట్ చేసేటప్పుడు మేమందరం కష్టపడి పనిచేస్తాం. ఆయన గెలిపించడానికి 100% సహకరిస్తాం. మంచి భారీ మెజార్టీతో గెలుస్తాడు ప్రవీణ్ గారు. అలానే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ చాలా పర్సనల్గా ఫోన్లు చేసి కూడా మాట్లాడారు. ఆయన స్థాయికి మామూలు కార్యకర్తలం తెలియదు కదా. అలాంటి కింద నుంచి క్యాడర్ని కలుపుకొని వెళుతూ ప్రవీణ్ గారు కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ ఇద్దరు ఫోన్ చేసి గ్యాదర్ చేయండి అమ్మా, చాలా చేయాలి, మనం చాలా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రవీణ్ గారికి ఎటువంటి వివాదాలు లేవు, కొత్త వ్యక్తి. అలాగనే శ్రీకృష్ణదేవరాయలు గారు 5 సంవత్సరాలు చేశారు ఎంపీగా. ఎక్కడైనా వివాదం ఉందా, ఎక్కడైనా ఏమన్నా ఇబ్బంది ఉందా, అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తి. అలాంటి వ్యక్తి, చదువుకున్న వ్యక్తులు మాకు దొరకటం చాలా పెదకూరపాడు నియోజకవర్గం అదృష్టం. అలాంటిది మంచి మెజార్టీతో గెలుస్తారు, డౌట్ అంటూ ఉండదు. నేను పెదకూరపాడు మండల అధికార ప్రతినిధిని, మండలంలో పలు చోట్ల తిరుగుతున్నాను, చూస్తున్నాను. చాలా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ఈ సీటు 100% ఖాయం. ఈ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వగలుగుతారు భాష్యం ప్రవీణ్ గారు? యువత ఉద్యోగాలు లేవు. చంద్రబాబు గారు వస్తేనే యువతకు ఉద్యోగాలు ఉంటాయి. మన ఊరిలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏం పెట్టలేరు, కానీ మన రాజధాని బాగుపడితే మన కంపెనీస్ వస్తాయి, విద్యాలయాలు వస్తాయి, రియాలిటీ డెవలప్మెంట్ అయింది. రియల్ ఎస్టేట్ ఒక్క ప్లాట్ అమ్మితే 20 మందికి బతుకుతారు. ఇటిద్దరు అటిద్దరు అమ్ముకుంటా చాలా డబ్బులు. వర్కర్స్కి కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ, అందరికీ పని వాళ్ళకి పని కానీ అన్నీ దొరికిద్ది. చదువుకున్న వాళ్ళకి ఇది ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి కూడా ఉపాధి ఉంటుంది. అలాంటిది టీడీపీ గవర్నమెంట్ ఈరోజు చరిత్ర లిఖించబోతుంది. కంపల్సరీ విజయం తెలుగుదేశందే. టీడీపీ పొత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? పొత్తు ఉండాలండి. అందరు మిత్రపక్షాలు అందరూ సపోర్ట్ చేసేటప్పుడు అందరిని కలుపుకొని వాళ్ళ ఆలోచనలు కూడా మేము పరిగణనలో తీసుకొని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, అలానే బీజేపీ నాయకులు గారిని, మోదీ గారిని కూడా పరిగణనలో తీసుకొని ఇంతకుముందు చేసామండి. ఆ ఎన్ఆర్సీ మీటింగ్ పెట్టినప్పుడు సభలో జగన్మోహన్ రెడ్డి ఓటేశాడు ఎన్ఆర్సీకి సపోర్ట్గా. మేమేం ఓట్లు వేయలేదే, మా చంద్రబాబు గారు ఏం సపోర్ట్ చేయలేదు అసెంబ్లీలో. కానీ పొత్తు అవసరం. ఈరోజు పొత్తు లేనిది రాక్షస రాజ్యం జరుగుతుంది. నామినేషన్లు వేయాల్సిన పరిస్థితి కాదు. అలాంటిది అందరు కావాలి. ఈ ఎలక్షన్లో అందరు సపోర్ట్ ఉండాలి. వైసీపీకి భయపడే టీడీపీ పొత్తుకెళ్ళిందంటారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, అందరూ మిత్రపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి మేము అందరం కలుపుకొని వెళ్తాం. అందరూ కలిసి చేసేదే మంచి పని. ఒక్కడు చేసేది మంచి పని అవ్వదు. ఒక్కడు నడిచిన దారి ఒక్క దారి అవ్వదు. 10 మంది నడిచిందే మార్గం అందరికీ. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు గెలవడం అవసరం. అసెంబ్లీకి వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. యువతకు కానీ, పేదలకు కానీ అందరికీ చంద్రబాబు నాయుడు చాలా అత్యవసరం. టీడీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతా ఉంది? అసలు సూపర్ 6 పథకాలు టాప్ మోస్ట్. ఒక అక్క చెల్లెలు కానీ, అందరు కానీ, అమ్మఒడి కానీ, ఇలాంటి పథకాలన్నీ మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్తున్నారు. ఏ ఒక్కళ్ళ గంటల్లో. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలు తీసుకొచ్చాడు. రైతులను ఆదుకోవాలన్నా కానీ, ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు ఉంటే పంటలు కూడా బాగానే పండినాయి. 7 పంటలు లేవు, అసలు పోయినేడు పంటలు లేవు. చాలా రైతులు దగాపడ్డారు. 7 మిర్చికి రేట్ లేదు. ఏ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి? బాబు గారు వస్తేనే మళ్ళీ కదిలక. ఎంతవరకు ఉపయోగపడ్డాయి జనాలకి? అసలు నవరత్నాలు అని పేర్లే కానీ ఎవరో పోయినాయండి? ఎవరికన్నా చేరినయా? ఎవరికీ జారలా. ఏదో కొద్ది మంది తప్పితే కానీ